రైతు భరోసా పథకం అమలుపై ప్రభుత్వం వేగం పెంచింది. ఇవాల్టి నుంచి జిల్లాల వారీగా రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల నుంచి మంత్రులు అభిప్రాయ సేకరణ చేయనున్నారు. రేపటి నుంచి ఆదిలాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండతో పాటు చివరిగా రంగారెడ్డి రైతులతో వర్క్షాప్ను నిర్వహించనున్నారు. రైతులు, రైతు సంఘాలు, మేధావులను ఈ వర్క్షాప్కు పిలవాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన వెంటనే వాటిపై ఒక నివేదిక కూడా తయారు చేసి ప్రభుత్వానికి పంపించాలని ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలనే దానిపై కూడా ప్రభుత్వం అభిప్రాయాలు కూడా సేకరించనుంది. ప్రజాభిప్రాయం ప్రకారం రైతు భరోసాను ప్రభుత్వం అమలు చేయనుంది. రైట్, ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, రైతులకు సంబంధించి కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేసే విధంగా కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలు ఏంటి? చందు, రైతు భరోసా పథకం అమలుపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. రైతు భరోసా 5 ఎకరాలకు ఇవ్వాలా, 10 ఎకరాల వరకు ఇవ్వాలా అన్న దానిపై క్షేత్రస్థాయిలో రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఆ కేబినెట్ సబ్ కమిటీ కూడా మా బట్టి విక్రమార్క నేతృత్వంలో చేశారు. వాళ్ళంతా కూడా ఒకసారి సిట్టింగ్ కూడా అయ్యారు. ముఖ్యంగా కౌలు రైతులను కూడా గుర్తించడం ఎంత ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఎంతమంది కౌలు రైతులకు కూడా ఈ రైతు భరోసా వర్తింపచేయాలనేది క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలని కూడా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా రైతు భరోసాపై వర్క్షాపులు ఏర్పాటు చేయబోతున్నారు. ఈ నెల 10 అంటే ఈ రోజు ఖమ్మంలో ఉంటుంది. అదేవిధంగా 11వ తారీఖు ఆదిలాబాదు, 12వ తారీఖు మహబూబ్ నగర్, 15వ తారీఖు వరంగల్, 16వ తారీఖు 19వ తారీఖు కరీంనగర్, 18వ తారీఖు నిజామాబాద్, 22వ తారీఖు నల్గొండ, 23 రంగారెడ్డి జిల్లాలో ఈ యొక్క వర్క్ షాపులు కూడా నిర్వహిస్తారు. ముఖ్యంగా ఈ వర్క్ షాపులకు సబ్సిడీ అంతా కూడా వెళ్తుంది. ముఖ్యంగా ఈ సమావేశాలకు రైతులు కూడా ప్రభుత్వం కలెక్టర్లు కూడా ఆదేశాలు చేసి ముఖ్యంగా కలెక్టర్లు వెంటనే నివేదిక రూపంలో కూడా ప్రభుత్వానికి పంపించాలి. త్వరితగతిన కూడా రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని కూడా ఇప్పటికే ఆర్డర్లు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం మల్లుబట్టి సబ్ కమిటీ ఈ రోజు ఖమ్మం జిల్లాలో నిర్వహించబోతుంది. ముఖ్యంగా ఎలక్షన్ అంటే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ముఖ్యంగా ఎకరానికి 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తామని. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది. ఇప్పటికే అటు ప్రతిపక్షాల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వం ఎకరానికి 10,000 ఇచ్చింది, అది వెంటనే ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా పథకాన్ని నిర్లక్ష్యం చేస్తుంది, ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నట్టు కూడా ఇటు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా రైతు భరోసాను వెంటనే అందించేలా చర్యలు తీసేందుకే కేబినెట్ సబ్ కమిటీ వేసి ప్రభుత్వం వేగంగా కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. చందు. రైట్ చందు, థ్యాంక్ యూ.